నమస్కారం HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉండేటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం అత్యంత వైభవంగా గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గొడుగులను సమర్పించనున్నారు స్వామివారికి. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గొడుగులు సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా పెంచులయ్య గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. మా కృష్ణ చరిత మానస ప్రచార మండలి అనే సంస్థ 50 సంవత్సరాలుగా ఉన్నది. కొన్ని వందల సంవత్సరాలుగా రంగనాథ స్వామి వారికి జరుగుతున్న ఈ గరుడ సేవకి మేము 32 సంవత్సరాలుగా ఇస్తున్నాము. ఈ గొడుగులు సమర్పిస్తున్నాం స్వామి వారికి. నిరాటంకంగా వారి అధికారులతో అయితే అర్చక స్వాములతో అయితే ఇది కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది ఈ గరుడ సేవ. ఇదివరకు నవాబ్పేట నుంచి వచ్చేవాళ్ళమే. ఇప్పుడు ఇక్కడి నుంచే స్వామివారికి ఈ గొడుగులు సమర్పిస్తూ ఉన్నాము. అత్యంత వైభవంగా జరుగుతుంటాయి ఈ గరుడు సేవ. సమిష్టిగా మేము ఒక 200 మంది దాకా ఉన్నాం. ఈ కృష్ణ చరిత మానసం ప్రచార మండలి అనే సంస్థ, దానికి ఆధ్వర్యంగా మన రాజమన్నారు గారి అధ్యక్షతన ఈ గొడుగులు ఇక్కడ నుండి స్వామివారి దగ్గర వెళ్ళి సమర్పించి స్వామి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం. అది రాజమన్నారు గారు, చెప్పండి, మీ ఇంటి నుంచి స్వామివారికి గొడుగులు వెళ్ళడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇది కదా, చాలా గొప్పగా వైభవంగా మనకి అభిప్రాయం చాలా మంచిది కదా. వారు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందా? సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి? ఈ మధ్యకాలం నుంచి 5-6 సంవత్సరాల మనకి ఈ కార్యక్రమం 30 సంవత్సరాలు జరుగుతుంది. మేము నవాబాద్ నుంచి వచ్చేది, అవి ఇప్పుడు మన ఇంటికాడ నుంచి బయలుదేరుతుంది. అదే బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా రథం అనేది చాలా ఆదివారం 16వ తారీఖు ఆదివారం రథోత్సవం. సుమారు ఆ రోజు ఉదయం 9 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. ఆ రోజు భక్త కోటి 4-5 లక్షల మంది వస్తారు ఆ రోజు స్వామి సేవకి. విపరీతమైన జనము, అంత అన్నదానాలు, అన్నసత్రాలు, చలివేంద్రాలు అన్నీ పెట్టి ప్రజల్ని ఎంతో ఆదరిస్తారు. వచ్చిన భక్తాదులకంతా ఆహార సదుపాయం అన్నీ ఉంటాయి. విపరీతమైన జనము. రథోత్సవం అతి ముఖ్యమైంది అన్నిటికన్నా. అది అందులో ఆదివారం వచ్చింది కాబట్టి విపరీతంగా జనం వచ్చి సేవించుకొని వెళ్తుంటారు. దండాలమ్మ దండాలమ్మ మా తల్లి గౌరమ్మ దండాలమ్మ, హోయ్ దండాలమ్మ దండాలమ్మ అలమేలు మంగమ్మ దండాలమ్మ, బీబీ నచారమ్మ దండాలమ్మ, శరణం శరణం ఓయమ్మ నీ చరణమే శరణం మా అమ్మ, శరణం శరణం ఓ అమ్మ. ఈరోజు గొడుగులు స్వామివారికి వెళ్ళబోతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ మా రంగనాథుడికి మేము కైంకర్యం చేస్తున్నామమ్మా. సంవత్సరం గొడుగు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? మాకు బాగుందమ్మా. ఎప్పుడు ఈ భగవంతుడు కైంకర్యం ఎప్పుడు చేసుకోవాలా అని మాకు చాలా మంది చేయాలనుకుంటుంటారు. అమౌంట్ మనీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మీకే అవకాశం వచ్చింది. సో భగవంతుడు ఎప్పుడు ఆయనకు కైంకర్యం చేసుకోవాలను ఆయన ఇది మాకు ఎప్పుడు అనుగ్రహం ఉండాలా. చేస్తుంటే కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇల్లంతా చాలా నీట్గా పెట్టుకొని ఉండాలి. అవును
కూడా చేస్తాం. మా తిరుపావి వచ్చి ధనుర్మాసంలో తిరుమలకు రంగనాథుడికి కళ్యాణం, ఆండాల్ గోదాదేవి కళ్యాణం చేస్తాము. దేవుడు ఇక్కడ కూడా వస్తున్నారు. మాకు ఎప్పుడు ఆయన ఇది ఉండాలా, ఆయన కైకర్యం ఉండాలా. చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాల్లో మీకు బాగా ఇష్టమైన సెగ్మెంట్? మాకు రథోత్సవం సంవత్సరం జరుగుతుంది, ప్లస్ తెప్పోత్సవం జరుగుతుంది. ఇయర్లీ పార్టిసిపేట్ చేస్తామన్నమాట. సో మీ ఇంటి దగ్గర నుంచే ఈ మాకు తెలిసి నాకు 8 years ఉన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు అనమాట. సో ఇది చూడాలనే దానికోసం చెన్నై నుంచి వచ్చాను. ఇయర్లీ అటెండ్ చేస్తాను ఖచ్చితంగా. మనం చేసేది. సో మీ ఇంటి దగ్గర నుంచే ఈ గొడుగులు వెళ్ళడం అనేది ఎలా? అది మాకు చాలా అదృష్టమని భావిస్తాం అన్నమాట. సో అందరికి చెప్పేస్తారా, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, అందరికి? యాక్చువల్ చెప్పాలంటే ఇంతకు 5 years బ్యాక్ అంటే మా బంధువులు అందరూ వచ్చేవాళ్ళు. ఇంకా అందరూ ఏజ్ అయిపోయి వాళ్ళు మ్యారేజెస్ చేసుకుని వెళ్ళడం వల్ల రాలేకపోతున్నారు. బట్ అందరూ మిస్ అవుతున్నారు అనమాట. మా సిస్టర్ కూడా మిస్ అవుతుంది చెప్పాలి అంటే. సో మీ ఇంటి దగ్గర నుంచే ఇక్కడ పిల్లలందరూ కూడా భరతనాట్యం ఆడుకుంటూ కోలాటం ఇదంతా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా కల్చర్స్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నమాట. దానివల్ల పిల్లకాయలకి తెలియాలి అనే దానికోసం పిల్లకాయలని మనం తీసుకొని వచ్చేది ఉంటుంది, మిస్ చేసేది ఉండదు అనమాట. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు? అవునండి, ఎప్పుడు ఇయర్లీ ఉంటుంది. ఉంటుంది 200 మంది పైన ఉంటారు. వీళ్ళ యొక్క బ్రాంచ్ ఏం బ్రాంచ్ కమిటీ ఉంది అనమాట. అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇయర్లీ వీళ్ళందరూ కలిసి ఈ ఉత్సవాన్ని చాలా బాగా జరిపిస్తారు అనమాట. రథోత్సవం రోజు కూడా మీరు? ఉంటామండి, ఇక్కడే ఉంటాము. రథోత్సవానికి కూడా మీరు ఇక్కడే ఉంటారు? ఉంటాము. రథోత్సవం చూసుకొని బ్రహ్మోత్సవాలు చూసుకొని వెళ్తాం అనమాట. మధ్యలో అయినా పిల్లలకి ఎగ్జామ్స్ లాంటివి? అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా లీవ్ వేసుకొనే వచ్చాము. ఇంతవరకు మిస్ చేసింది లేదు. మిస్ అయితే ఇంకా మేము అంతే, మనం పుట్టి పెరిగిన ఊరు కదా, ఎప్పుడు మిస్ అయింది లేదనమాట. పండగకి కూడా మనం ఇక్కడే అంటే ముందర అలా వచ్చేస్తాం. ఇంకా 2 exams లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయింది దానివల్ల. సో ఇలా ఎగ్జామ్స్ అయినా ఏమైనా పర్లేదు, ఇక్కడ వచ్చేయాలనేసి వచ్చారు. ఇక్కడ మాకు మెయిన్ మా పెంచలయ్య గారు అనమాట. ఆయన మాకు గురువులాగా. సో అన్ని దగ్గర నుంచి మాకు ఆయనే చూసుకుంటారు. సో ఆయన బాటలోనే అందరూ నడవాలన్నమాట. మెయిన్ అదే అనమాట, మెయిన్ గోల్. చాలా మంది ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఖచ్చితంగా మన పుట్టిన ఊరు కదా, సో మనం మర్చిపోకూడదు అన్ని. మన నెల్లూరు, మన రంగనాథ స్వామి, మన పెన్నా నది. అసలు ఎంత బాగుంది. అవును. జై రంగనాథ, జై రంగనాథ, జై రంగనాథ. చల్లదనాలు మధురామృతంలోని తీయదనాలు శ్రీరంగ నీవుండు క్షేత్రమే శ్రీరంగ సాయి ఓ రంగ సాయి రంగ శ్రీరంగ
రంగా నెల్లూరి వాసివై నెలకొన్న శ్రీరంగా రంగా శ్రీరంగా కావేటి రంగా. సార్, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఈ సేవలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? 80 ఏళ్ళ నుంచి శ్రీ రంగనాయకుల స్వామి అంటే మా ముత్తాతల కాడి నుంచి మేము రంగనాయకుల స్వామి బ్రహ్మోత్సవాలు కానీ అంటే అన్ని గుళ్ళ బ్రహ్మోత్సవాలు కానీ ఘనంగా నెరవేరుస్తున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆనవ రామనాయుడు గారు, మా నాన్నగారు దేవాదాయ శాఖ మంత్రివారి అవ్వడం, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు రావడం, రథోత్సవం రావడం, ఈరోజు గరుడ సేవ చాలా ముఖ్యం. అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ప్లస్ గరుడ సేవ పౌర్ణమి రోజు, అందులో మహాలక్ష్మీదేవి పుట్టినరోజు ఈరోజు. డబ్బులు కావాలన్నా, ధనం కావాలన్నా ఈరోజే అమ్మవారిని అడగండి, బాగా ఇస్తారు అమ్మవారు. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మోత్సవాలు ఘనంగా విజయవంతంగా జరగాలని శ్రీ విఘ్నేశ్వర మహారాజుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ వినాయక స్వామి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై రంగనాథ. జై రంగనాథ స్వామి. జై శ్రీదేవి భూదేవి సమేతాయ నమః. రంగనాయకుల స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం మిన్నంటుతున్నట్టు కనిపిస్తోంది. ఏర్పాట్లన్నీ ఎలా చేస్తున్నారు? బ్రహ్మోత్సవాలు మొదలై ఈ రోజుకి 5వ రోజు. ఈరోజు స్వామివారికి బంగారు గరుడ సేవ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవాలన్నింటిలోకి స్వామివారికి ప్రీతిపాత్రమైన గరుడోత్సవం ఈరోజు పౌర్ణమి రోజు జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈరోజు అధిక సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయటం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవటానికి, అలాగే వాళ్ళకు ప్రసాదం కానీ మంచినీళ్ళు అందించడానికి కానీ సపరేట్గా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఇతర దేవస్థానాల నుంచి కూడా సిబ్బంది నియామకం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ
డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గొడుగులు ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి ఉత్సవం చేస్తున్నారు. స్వామివారికి ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటలకి గరుడ సేవ స్టార్ట్ అవుతుంది. అయితే అందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా లేదా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూసేది రథోత్సవం. స్వామివారి రథోత్సవం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఆ రోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? జిల్లాలోనే రంగడు రథోత్సవం అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఉత్సవం ఇది. ఈ ఉత్సవానికి కనీసం 1,00,000 మంది ప్రజలు హాజరవుతారని అంచనా ఉంది. అంచనాకు తగ్గట్టు పోలీసు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ తగిన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అలాగే రేపు ఉదయం రథం కూడా ట్రయల్ రన్ను చేయటం జరుగుతుంది అధికారుల సమక్షంలో. ఇది అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్లో విశేషంగా తెప్పోత్సవం కూడా భారీ ఎత్తున జరపడానికి మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వాళ్ళిద్దరి సూచనల మేరకు ఈ కార్యక్రమం పెన్నా రిజర్వాయర్లో భారీ ఎత్తున జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా ఈ తెప్పోత్సవాన్ని కోవూరు పక్క నుంచి కూడా, అలాగే పెన్నా బ్యారేజ్ మీద నుంచి కూడా తిలకించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విశేష కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సందర్శించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఏం చెప్తారు నెల్లూరు పట్టణ ప్రజలందరికీ? ఇప్పుడు ఎక్కడో వేడుకొండల వాడిని చూస్తానికి మనం వెళ్తున్నాము. ఆ స్వామివారు ఎక్కడో లేడు, మన నగరంలోనే ఉన్నారు. అందరూ కూడా మన ఉత్సవాలన్నీ ప్రత్యేకంగా తిలకించి తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతాయో స్వామివారికి ఘనంగా ఉత్సవాలు, అదే ఉత్సవాలు ఇక్కడ కూడా మనకి ఆ సాంప్రదాయంలోనే జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అక్కడ మనకు తిలకించే అవకాశం లేదు. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామివారి కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. మీ ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. భక్తులు రంగనాథ స్వామి భక్తులందరికీ స్వామివారి యొక్క శుభాశీస్సులు అందజేస్తూ ఈరోజు హోలీ పుణ్యం పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి విశేషంగా గరుడోత్సవం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా టీటీడీ నుంచి స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా 16వ తారీఖు స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క రథోత్సవానికి విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి రథోత్సవంలో పార్టిసిపేట్ చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ 20వ తారీఖు స్వామివారి యొక్క మనకి తెప్పోత్సవము ఈసారి అత్యంత విశేషంగా వైభవోపేతంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ తెప్పోత్సవం చూసి నభూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈసారి చాలా విశేషంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరికీ విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ గురుభ్యో నమః.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.